హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ సునీల్. మీకు ఈరోజు నేను థియరీస్ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ చాప్టర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన డిఎంయు కోసం డిస్కస్ చేయబోతున్నాను స్టూడెంట్స్. సో ఈ లా ఆఫ్ డిఎంయు అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ కోర్ టాపిక్. మీకు ఈ వీడియోకి ముందు మా ఛానల్లో బేసిక్ టర్మ్స్ అనేది యూటిలిటీ అండ్ టైప్స్ ఆఫ్ యూటిలిటీని అప్లోడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఆ వీడియో చూస్తే మీకు ఈ లాస్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే యూటిలిటీ అండ్ టైప్స్ ఆఫ్ యూటిలిటీ టర్మినాలజీ మీకు అర్థం కావాలి ఫస్ట్. సో మన టాపిక్లోకి వస్తే స్టూడెంట్స్, లా ఆఫ్ డిఎంయు. ఆల్ఫ్రెడ్ మార్షల్ లా ఆఫ్ డిఎంయుని ఎలా వివరించాడో ఫస్ట్ అది చూద్దాం స్టూడెంట్స్. The additional benefit which a person derives from a given increase of his stock of a thing diminishes with every increase in the stock that he already has. సో స్టేట్మెంట్ మనకి ఏం చెప్తాం స్టూడెంట్స్, ఒక పర్సన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 యాపిల్స్ ఉంటే కనుక 12 యాపిల్స్ని తినడం మొదలుపెట్టాడు అనుకోండి, ఫస్ట్ యాపిల్కి వచ్చిన సాటిస్ఫికేషన్ అనేది అలా తినుకుంటూ పోతే తగ్గుతూ పోతుంది. సో ఏ స్టేజ్కి వస్తుందంటే టోటల్ ఆ యాపిల్ నుంచి లేదా ఆ ఫ్రూట్ నుంచి వచ్చే సాటిస్ఫికేషన్ అనేది టేస్ట్లెస్ అయిపోతుంది. సో వాట్ డస్ డిఎంయు ఎక్స్ప్లెయిన్స్? డిఎంయు స్టేట్స్ ఫర్ ఎవ్రీ ఇంక్రీజ్ ఆఫ్ స్టాక్, స్టాక్ని కనుక కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే దాని నుంచి వచ్చే అడిషనల్ బెనిఫిట్ అనేది డిమినిషెస్ అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ వెళ్తుంది. ఎందుకు అంటే వన్స్ ఎప్పుడైతే కన్స్యూమర్ మ్యాక్సిమం సాటిస్ఫికేషన్ రీచ్ అయ్యాడో ఆ తర్వాత సాటిస్ఫికేషన్ అనేది తను ఆస్వాదించలేడు. అదే మనకి డిఎంయు చెప్తుంది. క్లియర్ స్టూడెంట్స్? మళ్ళీ స్టేట్మెంట్ చూడండి. ద అడిషనల్ బెనిఫిట్ విచ్ అ పర్సన్ డిరైవ్స్. సో ప్రోడక్ట్ని యాడ్ చేసే కొద్దీ అతనికి అడిషనల్ బెనిఫిట్ అనేది వస్తుంది. అదేమైపోతుంది? డిరైవ్స్ ఫ్రమ్ ఎ గివెన్ ఇంక్రీజ్ ఆఫ్ ఎ స్టాక్ ఆఫ్ ఎ థింగ్ డిమినిషెస్, తగ్గిపోతూ వెళ్తుంది విత్ ఎవ్రీ ఇంక్రీజ్ ఇన్ ది స్టాక్. స్టాక్ పెంచుకుంటూ పోతే, ఎంత పెంచుకుంటూ పోతే దాని నుంచి వచ్చే రుచి కానీ ఆ సంతృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. క్లియర్ స్టూడెంట్స్? సో దానికి ఎజంప్షన్స్ చూద్దాం. డిఎంయు యొక్క ఎజంప్షన్స్ అంటే ఏంటి? ప్రతి లాకి కొన్ని ఎజంప్షన్స్ ఉంటాయి. అంటే ఈ కండిషన్ ఉన్నప్పుడు అది అప్లై అవుతుంది. అలాగే డిఎంయు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అప్పుడు ఇది అప్లై అవుతుంది. అంటే ఇలా జరిగినప్పుడే దీన్ని కండిషన్ అప్లై అవుతుంది, డిఎంయు కండిషన్స్ అప్లై అవుతుంది అన్నది. దీని ఎజంప్షన్స్ చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ రేషనాలిటీ అంటే ఏంటి? ఇందాక అనుకున్నట్టుగా 12 యాపిల్స్ ఉన్నాయనుకోండి ఒక పర్సన్ దగ్గర. ఆ పర్సన్ ఏమనుకోవాలి? నాకు మ్యాక్సిమం సాటిస్ఫికేషన్ వచ్చేదాకా నేను తింటూనే పోవాలి అనుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ యాపిల్ తినేసి ఆపాడు అనుకో, అప్పుడు తగ్గడం అనేది జరగదు. 2 యాపిల్స్ తినేసి ఆపేసాడు అనుకోండి, తగ్గడం అనేది జరగదు ఆ సాటిస్ఫికేషన్. అలా కాదు. ద కన్స్యూమర్ షుడ్ ఫీల్ హీ షుడ్ హ్యావ్ ఏ రేషనల్ అంటే ఏంటి? మ్యాక్సిమం సాటిస్ఫికేషన్ అయ్యేదాకా నేను ఆ ఫ్రూట్నో ఆ ప్రోడక్ట్ను ఆస్వాదిస్తూ ఉండాలి అని అనుకోవాలి. సో ఫస్ట్ కండిషన్ వాజ్ దట్ రేషనాలిటీ. అంటే ద కన్స్యూమర్ షుడ్ ఫీల్ అతను ఏంటి మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ అందేదాకా నేను తింటూనే ఉంటాను అన్న ఫీల్తో ఉండాలి. అండ్ నెక్స్ట్ అజంప్షన్ కార్డినల్ మెజర్మెంట్. మనం ఏదైతే ఏ ప్రోడక్ట్ కోసం అయితే మాట్లాడుతున్నామో అది కార్డినల్ మెజర్ చేసి ఉండాలి. కార్డినల్ మెజర్మెంట్ అంటే ఇంతకుముందు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది స్టూడెంట్స్. కార్డినల్ మెజర్మెంట్ అంటే ఏదైతే క్వాంటిటీ రూపంలో మెజర్ చేయగలుగుతామో దాన్ని కార్డినల్ మెజర్మెంట్ అని అంటాం. ఇకపోతే యూటిలిటీస్ ఆర్ ఇండిపెండెంట్. దేని మీద కూడా అది డిపెండ్ అయి ఉండకూడదు. మన యొక్క సంతృప్తి అన్నది ఏదైతే ఉందో అది దేని మీద డిపెండ్ అయి ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. సో నెక్స్ట్, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇప్పుడు వ్యక్తికి ఇప్పుడు ఫస్ట్ యాపిల్ కొనడానికి ఎంత అయింది, సెకండ్ యాపిల్ కొనడానికి ఎంత అయింది, అంత రేట్ అనేది సేమ్గా ఉండాలి. అదే చెప్తుంది మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఎ మనీ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఆ రేట్లో ఆ అమౌంట్లో ఏమి మాత్రం కూడా తేడా ఉంటుంది. ఫస్ట్ యాపిల్కి ఎంత అయింది అంతే సెకండ్ యాపిల్కి ఉండాలి, థర్డ్ యాపిల్ కొనడానికి ఎంత అయింది అంతే ఫోర్త్ యాపిల్ కొనడానికి కూడా ఉండాలి. సో ఆ యొక్క ప్రైస్ అనేది సేమ్గా ఉండాలి. నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్, గూడ్స్ ఆర్ హోమోజీనియస్ అంటే ఫస్ట్ యాపిల్ ఏమో చాలా డెలిషియస్ తినే ఫ్రెష్ యాపిల్, సెకండ్ యాపిల్ ఒకవేళ అంతే డెలిషియస్గా లేకపోతే ఈ రూల్ అప్లై అవుతుంది. లేదా ఫస్ట్ యాపిల్ ఏమో చెత్త యాపిల్ ఇచ్చాం, తిన్నాడు, ఫీలింగ్ ఎలా ఉంటుంది? చెత్తగా ఉందనిపిస్తుంది. సెకండ్ యాపిల్ చాలా డెలిషియస్ ఇచ్చాం,
అప్పుడు ఏమనిపిస్తుంది, ఫస్ట్ యాపిల్తో కంపారిజన్ చేస్తే సెకండ్ యాపిల్లో చాలా బాగా అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ లా రివర్స్లో ఉన్నట్టు అయ్యింది కదా. సో అందుకే కండిషన్ ఏంటి, గూడ్స్ షుడ్ బి హోమోజీనియస్, ఒకేలాగా ఉండాలి. హోమోజీనియస్ అంటే ఏంటి, ఒకేలాగా ఉండడము. సో ఫస్ట్ యాపిల్ చెత్తగా ఇచ్చి సెకండ్ యాపిల్ బాగా ఇస్తే సెకండ్ యాపిలే బాగుందంటాడు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 4 యాపిల్స్ ఇచ్చాం, చెత్త యాపిల్స్ ఇచ్చాం, 5th యాపిల్ మంచిది ఇచ్చాం, అప్పుడు ఏమంటే 5th యాపిలే బాగుందంటాడు. అలా కాదు, ఫస్ట్ యాపిల్ క్వాలిటీ ఎలా ఉందో ఆ మిగతా యాపిల్స్ క్వాలిటీ అంతా కూడా ఒకేలా ఉండాలి. అదే గూడ్స్ షుడ్ బి హోమోజీనియస్. అండ్ నెక్స్ట్, గూడ్స్ షుడ్ బి సూటబుల్ సైజ్, అన్నీ కూడా ఒక క్రమబద్ధకరమైన సైజులోనే ఉండాలి. ఫస్ట్ పెద్దగా, సెకండ్ చిన్నగా అలా ఉండకూడదు, ఒకే యూనిఫామ్ సైజులో ఉండాలి. అండ్ నెక్స్ట్, నో టైమ్ ల్యాగ్. నో టైమ్ ల్యాగ్ అంటే ఫస్ట్ యాపిల్ ఏమో పొద్దున్న తిని, సెకండ్ యాపిల్ మధ్యాహ్నం తిని, థర్డ్ యాపిల్ సాయంత్రం, ఇలా కాదు. ఫస్ట్ యాపిల్ అవ్వగానే సెకండ్ యాపిల్ తినాలి, సెకండ్ యాపిల్ అవ్వగానే థర్డ్ యాపిల్ తినాలి. నో టైమ్ ల్యాగ్, టైం గ్యాప్ ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్ చూస్తే, కమోడిటీస్ డివిజిబుల్ అయి ఉండాలి. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నో చేంజ్ ఇన్ ఇన్కమ్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్జ్యూమర్ యొక్క టేస్ట్ కానీ ఇన్కమ్ కానీ తేడా రాకూడదు. సేమ్ అదే మెయింటెనెన్స్ ఉండాలి. అంటే మనము ఒక సిచ్యువేషన్ కోసం మాట్లాడినప్పుడు ఆ సిచ్యువేషన్లో అల్టరేషన్స్ అని ఉండకూడదు, ఒక కాన్స్టెన్సీ అన్నది రిమైనింగ్ ఉండాలి డిఎంయు రూల్ అప్లై అవ్వాలంటే. క్లియర్ స్టూడెంట్స్? సో మళ్ళీ ఒకసారి ఎజంప్షన్స్ ఏంటి, కన్జ్యూమర్ రేషనల్ అయి ఉండాలి, అంటే ఏంటి, మ్యాక్సిమం సాటిస్ఫికేషన్ నేను రీచ్ అవ్వాలి అనే ఉద్దేశం ఉండాలి. అండ్ క్వాలిటీ అనేది సేమ్గా ఉండాలి. గూడ్స్ షుడ్ బి హోమోజీనియస్, ఒకేలాంటి క్వాలిటీ ఉంచాలి. అండ్ నెక్స్ట్, టైం గ్యాప్ ఉండకూడదు, నో టైం ల్యాగ్. అండ్ ఇన్కమ్ వైజ్గా, టేస్ట్ వైజ్గా ప్రిఫరెన్స్, కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్, కన్జ్యూమర్ యొక్క టేస్ట్, కన్జ్యూమర్ యొక్క ప్రిఫరెన్స్లో ఎటువంటి డిఫరెన్సెస్ అనేది రాకూడదు, ఒక కాన్స్టెన్సీని మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడే ఈ లా ఆఫ్ డిఎంయు అప్లై అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ పోతాం స్టూడెంట్స్. చూడండి, ఒక వ్యక్తి సపోజ్ అనుకోండి ఒక యాపిల్లో మ్యాంగోలో తిన్నాడు. ఫస్ట్ యాపిల్ తిన్నాడు, ఎంత యూటిలిటీ, ఎంత సాటిస్ఫికేషన్ వచ్చింది, 40 వచ్చింది. సెకండ్ యాపిల్ తిన్నాడు, 2 యాపిల్స్ కలిపి 70 వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఉట్టి సెకండ్ యాపిల్కి ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చినట్టు, 30 వచ్చినట్టు. ఎంత స్టూడెంట్స్? 30 వచ్చినట్టు. సో ఫస్ట్ యాపిల్కి 40 సాటిస్ఫాక్షన్ వచ్చింది, కానీ 2 కలిపితే 70 వచ్చింది. అంటే అర్థం ఏంటి, 70లోంచి 40 తీస్తే 30, ఓన్లీ సెకండ్ యాపిల్ సాటిస్ఫికేషన్ 30. ఈ టోటల్ యూటిలిటీ అంటే ఏంటి, మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి అన్నది ఈ వీడియోకి ముందు ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. టోటల్ యూటిలిటీ అంటే టోటల్ సాటిస్ఫికేషన్, ఎన్ని యాపిల్స్ ఉంటే అన్ని యాపిల్స్ కలిపి సాటిస్ఫికేషన్. మార్జినల్ యూటిలిటీ అంటే పర్టికులర్ సాటిస్ఫికేషన్, పర్టికులర్ యొక్క ఈ గుడ్ సెకండ్ దానికో థర్డ్ దాని గురించి పర్టికులర్గా మాట్లాడుతుంది. సో థర్డ్ యాపిల్కి వచ్చేసరికి సాటిస్ఫికేషన్ 20 అయిపోయింది, 4th యాపిల్కి వచ్చేసరికి 10 అయిపోయింది, 5th యాపిల్కి అసలు టేస్ట్లెస్లా ఉంది, 6థ్కి వచ్చి స్టూడెంట్స్ నెగిటివ్, బాబోయ్ నాకు వద్దు అన్నట్ట వికటం ఏంటంటే వ్యతిరేక భావన వచ్చేసింది. ఫస్ట్కి 40 కాస్త నెగిటివ్లోకి వచ్చేసింది. అర్థమైనా స్టూడెంట్స్? సో టోటల్ యూటిలిటీ అంటే ఏంటి, టోటల్ ఫస్ట్ యాపిల్ 40, 2 యాపిల్ తింటే వచ్చింది 70, 3 యాపిల్స్ తింటే 90 వచ్చింది, 4 యాపిల్స్ తింటే 100 వచ్చింది, 5th యాపిల్కి ఏం చేంజ్ లేదు, 6th యాపిల్కి టేస్ట్ సాటిస్ఫికేషన్ నెగిటివ్ ఫార్మేషన్ దిగిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఏంటి, యాపిల్స్ పెరిగే కొద్దీ దాని నుంచి వచ్చే సాటిస్ఫికేషన్ తగ్గిపోతూ వెళ్తుంది. సో ఫర్ ఎవ్రీ ఇంక్రీజ్ ఆఫ్ ఎ స్టాక్ దెర్ ఈజ్ ఏ డిక్రీజ్ ఇన్ సాటిస్ఫికేషన్. సో దీన్ని గ్రాఫ్ రూపంలో చూపిద్దాం స్టూడెంట్స్. ఇంకోండి, ఎక్స్ యాక్సిస్ తీసుకోండి, వై యాక్సిస్ తీసుకోండి. సో ఎక్స్ యాక్సిస్లో మనం ఈ టేబుల్ని కనుక రిప్రజెంటేషన్ చేస్తే మనకి అది అర్థమవుతుంది. క్వాంటిటీ ఒక సైడ్ అండ్ దాని నుంచి వచ్చిన యూటిలిటీ ఒక సైడ్ చూపిస్తే, టియు కర్ టోటల్ యూటిలిటీ కర్, ఎంయు కర్ మార్జినల్ యూటిలిటీ కర్. సో టోటల్ యూటిలిటీ కర్ పెరుగుతూ పోయింది, ఒక స్టేజ్ నోత పడిపోయింది. సో మార్జినల్ యూటిలిటీ మాత్రం ఫస్ట్ నుంచే పడిపోయింది. సో మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే మార్జినల్ యూటిలిటీ తగ్గుతూ పోతుంది. మార్జినల్ యూటిలిటీ అంటే పర్టిక్యులర్
ప్రోడక్ట్ మీద వచ్చే పర్టిక్యులర్ నెంబర్ మీద వచ్చే సాటిస్ఫికేషన్ అది ఎప్పుడు కూడా తగ్గుతూనే పోతుంది, ఎప్పుడు పెరగదు. ఇఫ్ ఎట్ ఆర్ గూడ్స్ ఆర్ హోమోజీనియస్, వస్తువులు ఒకేలాగా ఉన్నప్పుడు, టైం ల్యాగ్ లేనప్పుడు, కన్జ్యూమర్ కనుక మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందాలనుకున్నప్పుడు, అండ్ నెక్స్ట్ సూటబుల్ సైజ్లో ఉన్నప్పుడు, అండ్ యూటిలిటీస్ అనేది ఇండిపెండెంట్గా దేని మీద ఆధారపడినప్పుడు, అప్పుడు చూస్తే కనుక మార్జినల్ యూటిలిటీ ఎప్పుడు కూడా తగ్గుతూ పోతుంది. ఇక చూడండి ఏమవుతుంది, కర్వ్ కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుందా లేదు, కిందకి వెళ్తుంది. వెళ్ళి 5th దగ్గర ఏమైపోయింది, 0 పొజిషన్లోకి వచ్చింది. ఇక్కడ బాక్స్ చూసుకోండి, 5th యాపిల్కి ఏమైంది 0, అందుకే ఇక్కడ కూడా ఏమైంది 0, తర్వాత నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఏంటి చెప్తుంది మనకి, ఎప్పుడు కూడా మార్జినల్ యూటిలిటీ అనేది తగ్గుతూనే పోతుంది, ఎప్పుడు ఎక్కువ అవ్వదు. సో అంతకుముందు పొందినంత సాటిస్ఫికేషన్ నెక్స్ట్ యాడ్ ఆన్ అయ్యే కొద్దీ తగ్గుతూ పోతుంది. క్లియర్ స్టూడెంట్స్? అండ్ దీని యొక్క బెనిఫిట్స్, దీని యొక్క యూజెస్ ఏంటంటే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ లా ఆఫ్ డిఎంయూని బేస్ చేసుకునే లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ కానీ లా ఆఫ్ డిమాండ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన గవర్నమెంట్ మనకి ట్యాక్స్ పాలసీస్ ఉంటాయి చూడండి స్టూడెంట్స్, ఆ ట్యాక్సేషన్ పాలసీస్ కూడా దీని బేస్డ్గానే చేయడం జరిగింది. అంతేకాకుండా కంపెనీస్ ఒక బాక్సింగ్ ఎన్ని గూడ్స్ పెట్టి చెయ్యాలి, ఎన్ని గూడ్స్ అయితే కన్జ్యూమర్కి సాటిస్ఫై అందుతుంది అన్న బాక్సింగ్ కూడా, బాక్స్ ప్యాకింగ్ అనేది కూడా లా ఆఫ్ డిఎంయూని బేస్ చేసుకుని జరుగుతాయి. అండ్ చాలా కన్జ్యూమర్ బిహేవియర్, కన్జ్యూమర్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అని స్టడీ చేయడానికి ఈ లా ఆఫ్ డిఎంయూ చాలా హెల్ప్ చేసింది. అండ్ ద మోస్ట్ యూస్ఫుల్ అండ్ అప్లికబుల్ లా ఇన్ ఎకనామిక్స్ వాస్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. క్లియర్ స్టూడెంట్స్? ఐ హోప్ యూ వేర్ క్లియర్ విత్ దిస్ టాపిక్. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూస్గా ఈ ఎకనామిక్స్ టాపిక్స్ అంతా అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఈ ఛానల్ని ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్లో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.